అవును సారు, సారు మామూలు కల కాదు, అంతకన్నా దారుణమైన పీడ కల సారు. మొన్న మీ పక్కనున్న అమ్మాయి ఎవరు తెలియలేదు సారు, కానీ కానీ ఈరోజు కలలో క్లియర్ గా కనిపించింది సారు. సారు అదెవరో కాదు, నా చేతులు కట్టేసింది, మిమ్మల్ని కిడ్నాప్ చేసిందే అదే ఆ మాయ సారు. లైలా మజ్నూలో సలీం అనార్కలీలే అసూయపడేంతగా గొప్పగా ప్రేమించుకున్నాం మనం. ఇప్పుడు ఒక గొడవతో కలవాల్సొచ్చింది. నువ్వు అప్పుడెప్పుడు వైజాగ్ వెళ్ళావు కదా, అక్కడ అమ్మాయి పరిచయం అయిందేమో. తర్వాత డాక్టర్ చెప్పినట్టు నీకు ప్రాబ్లం వచ్చి అక్కడ జరిగింది మాత్రమే మర్చిపోయావేమో. అదే కావచ్చేమో. ఏ మాయ వచ్చి మిమ్మల్ని మాయ చేసి నా నుంచి తీసుకెళ్లిపోతుందని సోదమ్మ చెప్పింది కదా సారు. అలాగే ఇప్పుడు మాయ మీ దగ్గరకు వచ్చింది, మిమ్మల్ని నా నుంచి దూరంగా తీసుకెళ్లిపోతుంది సారు. సారు నాకు నాకు భయం వేస్తుంది, ఏమవుతుందో ఏమో సారు. ఏం కాదు, ఏం కాదు. నన్ను చూడు, నన్ను చూడు, ఏం కాదు. నువ్వు సోదమ్మ చెప్పిన దానికి భయపడుతుంటే మరి ఆ సోదమ్మ ఇచ్చిన రుద్రాక్ష ఈ చేతికి కట్టుకున్నావు కదా, ఇదే కాపాడుతుంది. ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. సారు నేను పక్కనే ఉన్నాను కదా, పడుకో టైలర్, పడుకో, పడుకో, ఏం కాదు, పడుకో. పొద్దున మాయొచ్చి మనం ప్రేమించుకున్నామని చెప్పడం ఏంటి, ఇప్పుడు అదే కలగా ధరణికి రావడం ఏంటి? అంటే నిజంగా మాయ నాకు తెలుసా, నేనే మర్చిపోయానా? నో, అది మాత్రం జరగకూడదు. అలాంటిది ఏమైనా జరిగితే టైలర్ తట్టుకోలేదు. అత్తయ్య, ఏంటమ్మా? కాఫీ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య ఈరోజు మంచి రోజే కదా? అవునమ్మా. ఏ బిజినెస్ సక్సెస్ అవ్వాలని అమ్మవారికి ముడుపు కట్టాను కదా, ఈరోజు పూజ చేసి ఆ ముడుపు తీసి గుళ్ళో అమ్మవారికి సమర్పిద్దాం అనుకుంటున్నాను అత్తయ్య. అలాగేనమ్మా. మొదలుపెట్టిన తక్కువ కాలంలోనే అనుకున్నది సాధించారు, ఎంతో ఎత్తుకెదిగారు. అన్నిటికీ మించి నా కొడుకుని అందరిలో తలెత్తుకునేలా చేశావు. ఇంతకు మించి కావాల్సిందేముందమ్మా? ఇక ముడుపు చెల్లించేయచ్చు. పూజకి అన్ని ఏర్పాట్లు చెయ్యి. అలాగే పూజకి అందరినీ ఇంట్లో ఉండమని చెప్పు. అలాగే అత్తయ్య. లైలా మజ్నూలు సలీం అనార్కలీలే అసూయపడేంతగా గొప్పగా ప్రేమించుకున్నాం మనం. ఇప్పుడు ఒక గొడవతో కలవాల్సొచ్చింది. మన ప్రేమ మొదలైంది కూడా గొడవతోనే కదా. అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? గతంలో జరిగిన కొంతకాలానికి సంబంధించిన సంఘటనలు మొత్తం జ్ఞాపకాల్లోంచి చెదిరిపోతాయి. అది ఒక రోజుకి సంబంధించింది కావచ్చు, ఒక నెలకి సంబంధించింది కావచ్చు, లేదా ఒక సంవత్సరానికి సంబంధించింది కావచ్చు. మొన్న మీ పక్కనున్న అమ్మాయి ఎవరు తెలియలేదు సారు, అదెవరో కాదు, నా చేతులు కట్టేసింది, మిమ్మల్ని కిడ్నాప్ చేసిందే అదే ఆ మాయ సారు. సారు 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 పర్వాలేదు, ధరణిలో రాత్రున్న భయం లేదు, బానే ఉంది. సారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంకా నిద్రమత్తు పోలేదా? అవును, నాకే ఏదో పిచ్చి పిచ్చి కలలొచ్చి మీకు నిద్ర లేకుండా చేశాను. సరే, ఇంట్లో పూజ ఉంది, తొందరగా స్నానం చేయండి. ఏం పూజ టైలర్? బిజినెస్ సక్సెస్ అవ్వాలని అమ్మవారికి ముడుపు కట్టాం కదా, అది సక్సెస్ అయింది. అందుకే
ఈరోజు పూజ చేసి ముడుపు చెల్లిస్తున్నాను. సరే టైలర్. సరే అనటం కాదు, పూజ అయ్యేంత వరకు పద్ధతిగా ఉండాలి. అల్లరి చేయకూడదు. పూజకి ఆటంకం కలిగించే ఏ పనులు అస్సలు చేయకూడదు. సరే. సరే, మీరు వెళ్ళి స్నానం చేసుకొని రండి. నేను కింద పూజకి ఏర్పాట్లన్నీ చూస్తాను. అయ్యో సారు, ఏంటిది? పూజ అయ్యేంత వరకు పద్ధతిగా ఉండాలని చెప్పాను కదా. ఇంకా పూజ మొదలు కాలేదుగా టైలర్. సారు, వద్దు. మీరు స్నానం కూడా చేయలేదు. మీరు నన్ను ముట్టుకుంటే మళ్ళీ నేను స్నానం చేయాలి. వద్దు. టైలర్. సారు, అవును, మనం ఒక్కరమే పద్ధతిగా ఉంటే సరిపోదు కదా. ఇంట్లో అందరూ పద్ధతిగా ఉండాలి. అసలే ఏ చిన్న ఛాన్స్ దొరికినా చెడగొట్టే బ్యాచ్. ముందు వాళ్ళని పద్ధతిగా ఉండమని చెప్పాలి. వాళ్ళనేదో చేస్తుంది కదా అని దీని మీద ఆశలు పెట్టుకుంటే ఇదేమో ఆదిత్యగాడి ప్రేమలో మునిగి తేలుతోంది. అసలు ఇది ఆదిత్యని ఎప్పుడు ప్రేమించింది? పెళ్ళైపోయిన తర్వాత కూడా ఇంకా వాడి గురించే ఆలోచిస్తోంది. ఏమన్నా కదిలిద్దామా అంటే మళ్ళీ ఏ వస్తువులు పగలగొడుతుందోనని ఒక భయం. ఈ తిక్క మొహం దాంతో ఏం చెయ్యాలో ఏం చెయ్యొద్దో ఏం అర్థం కావడం లేదు. చెప్పు శోభన్ రాజు. శశికళ, అక్కడ మాయుందా? ఉంది. ఏ? ఒకసారి ఫోన్ ఇవ్వు, చెప్తాను. అసలే తిక్కలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎందుకు కెలుకుతావు శోభన్ రాజు? విషయం ఏంటో నాతో చెప్పు. లేదు శశికళ, మ్యాటర్ డైరెక్ట్గా మాయకే చెప్పాలి. సరే, ఇస్తానుండండి. ఏమవుతుందో ఏమో. అమ్మా మాయా, శోభన్ రాజు ప్రియంవద నీతో ఏదో మాట్లాడతారట. ఏంటి? ఏమో, నీతోనే మాట్లాడతారట. ఒకసారి మాట్లాడమ్మా. అమ్మాయి వింటోంది. చెప్పు శోభన్ రాజు. ఏం లేదమ్మా, నిన్న నువ్వు నా పెళ్ళాం గొంతు పట్టుకున్నావు కదా. అయితే ఇప్పుడు నేను నీ పెళ్ళానికి సారీ చెప్పాలా? లేదమ్మా, మేమే నీకు సారీ చెప్పాలి. మేమే నిజమేంటో తెలుసుకోకుండా ఆదిత్యని ప్రేమించావనడానికి ఆధారాలున్నాయా అని అడిగి నిన్ను అవమానించి కోపం తెప్పించాం. కానీ నీ ప్రేమ నిజమని
నీకు అన్యాయం జరిగిందని తర్వాత తెలిసిందమ్మా. అంతలా ఎప్పుడు కళ్ళు తెరుచుకున్నాయో? ఆదిత్య కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు. సారు ఎవరు మీరు? అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? గతంలో జరిగిన కొంతకాలానికి సంబంధించిన సంఘటనలు మొత్తం జ్ఞాపకాల్లోంచి చెదిరిపోతాయి. అది అమ్మ జరిగింది. వాడు నిజంగానే గతం మర్చిపోయాడేమో. ఆ మర్చిపోయిన గతంలో నువ్వున్నావేమో. పైగా వాడికి అద్దంలో చూసుకోవడం, ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు కదా. ఆ. అందుకే పాపం ఆధారాలున్నాయని అడిగినా నువ్వు చూపించలేకపోయావని అర్థమైంది. నువ్వు చెప్పింది నిజం, నీ ప్రేమ కూడా నిజమని అప్పుడు అర్థమైంది మాయ. అప్పుడే ఏమర్థమవుతుంది? నేనింత పవర్ఫుల్, నా ప్రేమ ఇంత పవర్ఫుల్ అనేది ముందు ముందు ఇంకా బాగా అర్థమవుతుంది. ఏంటో శోభన్ రాజు, నాని ధరణిని విడదీయాలని ఎన్ని ప్లాన్లేసినా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ మాయ వల్లైనా అవుతుందా? అవుతుంది. అక్కడ మాయ చెప్పింది, ఇక్కడ డాక్టర్ చెప్పింది కలిపి చూస్తే అవుతుందనే అనిపిస్తుంది. మనం మాయకి ఈ మాత్రం కోఆపరేట్ చేస్తే చాలు. కోడిపిల్ల గద్దని తన్నుకుపోయినట్టు ఆదిత్యని మాయ తన్నుకుపోవటం ఖాయం. కొంపదీసి అంతా వినేశాడా? ఏంటా అని అలా చూస్తున్నావు? ఏం చేస్తున్నారు? ఏముంది చేయడానికి? మొగుడు పెళ్ళాలన్న తర్వాత ఏవో కష్ట సుఖాలుంటాయి కదా, మాట్లాడుకుంటున్నాం అంతే కదా. అవునవును, మీ సుఖం కోసం ఎవరిని కష్టపెట్టాలా అని మాట్లాడుకుంటున్నారు, అంతే కదా? ఫోన్లో ఎవరు? అయిపోయింది, మొత్తం వినేసినట్టున్నాడు. ఈ రోజు కూడా వీపు విమానం మోతే. అల్లుడు అది నేనేం వినలేదు, టెన్షన్తో చచ్చిపోకండి. ఏంటి ఏమీ వినలేదు అనగానే అంత రిలాక్స్ అయిపోయారు? అంటే వినకూడదేదో మాట్లాడారన్నమాట. ఏం లేదు అల్లుడు, మళ్ళీ నువ్వేదో ఊహించుకుని మీ అత్తని చితక్ కొడతావని భయపడి నువ్వేం లేదు అనగానే రిలాక్స్ అయింది అంతే. ఏంటల్లుడు నువ్వేదో చెప్పడానికి వచ్చినట్టున్నా? ఈరోజు ఇంట్లో టైలర్ ముడుపు విడుపు పూజ చేస్తోంది. పూజకి ఎలాంటి ఆటంకం కలగకూడదు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. తేడా వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏంటి అలా వణిగిపోతున్నావు? ఏదన్నా తేడా వస్తే కొడతానన్నాడు, బుద్ధిగా ఉంటే ఏమీ అండవు. అది కాదు శోభన్ రాజు, అది హాయిగా ఇంట్లో పూజ చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి, లేకపోతే చేతులు ఊరుకోవు కదా. అయితే ఈ రోజు నీకు కోట ఖాయం, ఎవరు ఆపలేరు. ఏమ్మా, ఏంటి అలా చూస్తున్నావు?
ఇంతకు మించి ఇంకేమీ చేయడానికి పర్మిషన్స్ లేవు కదా బంగారం. ప్రస్తుతానికి ఇలా సర్దుకుపోవడమే. ఏమా నీకు వేరే ఏం పనిలేదా? పొద్దు పొద్దునే మొదలు పెట్టావు. అన్నయ్య లోపలికి రావచ్చా? పర్లేదా అని నన్ను పర్మిషన్ అడుగుతున్నావా? నువ్వు ఈ రూమ్లోకి 24/7 ఎప్పుడైనా రావచ్చు. నువ్వు అనుకునే సీన్స్ ఏవి ఈ రూమ్లో ఉండవులే. అదేంటన్నయ్య అలా అంటావు? అదంతేలేరా, ఒక్కో గదికి ఒక్కో కథ. విషయం చెప్పు. అదే అన్నయ్య, అప్పుడు బిజినెస్ సక్సెస్ అవ్వాలని టైలర్ ముడుపు కట్టింది కదా. ఇప్పుడు బిజినెస్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ముడుపు తీసేసి పూజ చేస్తోంది. పూజకి అందరూ రావాలి. అదేంటి వదినా అప్పుడే రెడీ అయిపోయారు? కోర్టుకు వెళ్తున్నారా? ఓ పూజ ఉందని మీకు తెలియదు కదా, అందుకే మీరు రెడీ అయిపోయినట్టున్నారు. మీ చెల్లెలు చేసే పూజకి మీరు మాత్రం తప్పకుండా ఉండాలి. ఉంటుందిలే నాని, మన ఇంట్లో పూజకి మనల్ని ఉండమని ప్రత్యేకంగా చెప్పాలా? సరే అన్నయ్య, నేను ఇంక రెడీ అవ్వాలి. వస్తాను. బాయ్ వదినా. జేమా ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎక్కువే ఉంది బంగారం. ఇంట్లో పూజ జరుగుతుంటే ఉండాల్సిందే కదా, అందుకే ఉంటావని చెప్పాను. అది కాదు, అంతకు ముందేమన్నావు? అదా అంటే అది నిజమే కదా బంగారం. పెళ్ళై ఇన్నాళ్ళయింది, ఒక్కరోజైనా ఆ తలుపు గడియ పెట్టావా? ఆ మాత్రానికి పర్మిషన్ ఎందుకు? అందుకని ఊరంతా చాటింపు వేస్తావా? వెళ్ళి పోస్ట్లో కూడా వేయమ్మా, నాకు మా ఆవిడికి మధ్య ఏమీ జరగడం లేదు, ఎవరైనా పర్మిషన్ లేకుండా లోపలికి రావచ్చు అని. చిచ్చి, బాగోదు బంగారం. సిగ్గు లేకపోతే సరే. బంగారం బంగారం బంగారం. ఏంటమ్మా? ఇంకా ఎన్నాళ్ళి దూరం బంగారం? మైండ్లోంచి మలేషియా సింగపూర్లో తీసేయచ్చు కదా. ఎంచక్క ఇక్కడే ఇదే గదిలో మన శోభన ఎంత బాగుంటుంది. నువ్వు అను బంగారం, ముహూర్తం పెట్టించేస్తాను. ఎప్పుడూ ఎందుకమ్మా, ఈరోజు పెట్టించేసి. కాకపోతే రూమ్లో ఉండేది నువ్వొక్కడివే. బంగారం బంగారం. సరే కానీ బంగారం, చూద్దాం ఇలా ఎంతకాలం దూరం పెడతావో. ఏ దేవతన్నా కరుణించకపోతుందా? ఈ దూరాన్ని దగ్గర చేయలేకపోతుందా? టైలర్, ఏంటి సారు మీరు ఇంకా రెడీ అవ్వలేదా? అయ్యో అది కాదు. సారు అక్కడే ఉండండి, మళ్ళీ మీరు ఎలాంటి చిలిపి పనులు చేయొద్దు. అసలే నాకు పూజకి టైం అవుతుంది, నేను మళ్ళీ స్నానం చెయ్యలేను సారు. అబ్బా అదేం లేదు టైలర్, పూజ అనుకున్న టైంకి అనుకున్నట్టు ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఏ ఆటంకం కలిగించకూడదని అందరికీ గట్టిగా చెప్పాను కదా. గట్టిగా చెప్పారా? ఎవరికి చెప్పారు? ఇంకెవరికి? అన్నయ్యకి, వదినకి, అత్తయ్య, మావయ్యకి. మీ అత్తయ్య మావయ్యకి చెప్పారా? అవును, ఏ ఆటంకమైనా కలిగించేది వాళ్లే కదా. సరే, మీ అత్తయ్య మావయ్యకి చెప్పారంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. ఏ ఆటంకం కలిగించకూడదు అని చెప్పినందుకైనా ఎలాంటి ఆటంకాలు కలిగించాలా అని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తారు. ఏదన్నా తేడా వస్తే తాట తీను. అంతా చెడిపోయాక కొట్టి మాత్రం ఏం లాభం సారు? మీ అత్తకి తన్నులు తినటం అలవాటైపోయింది కదా. పోనీ ఇప్పుడు వెళ్ళి పూజ చేయట్లేదని చెప్పనా? చేసింది చాలు, ఇంకేమీ చెయ్యొద్దు. ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నాకు చాలా పనులున్నాయి. అర్థమైందా?
ఇంత మనుషులు ఇక్కడ అడ్డంగా నిలబడితే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఇట్రా. ఎవరు మీరు? నా కొడుకు మీద కేసు పెట్టించి జైలుకు పంపించావు. నేనెవరో తెలీదా నీకు? ధరణి అక్క చెప్పిన వికాస్ వాళ్ళ అమ్మ అక్క మాయా వీళ్ళేనన్నమాట. ఏంటి ఆలోచిస్తున్నావు? కేసు పెట్టేశాము, వాడు జైల్లో ఉన్నాడు, హ్యాపీగా రోడ్ల మీద తిరిగేయచ్చు అనుకుంటున్నావా?